వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సంఖ్యాకాండము 7వ అధ్యాయం 9వ వచనం. తమ భుజముల మీద మోయుటయే వారి పని. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 1-9 వచనాలలో మోషే మందిరాన్ని పూర్తి చేసి దానిని అభిషేకించి ప్రతిష్ఠించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి 12 మంది ఒకే రకమైన అర్పణలను, వస్తువులను సన్నిధి గుడారానికి తెచ్చారు. అయినప్పటికీ ప్రతి గోత్రం నాయకుడి పేరుతో పాటు అతడు తెచ్చినటువంటి వస్తువుల జాబితా ఇక్కడ రాసి ఉంది. యెహోవాకు వారు అర్పించినటువంటి అర్పణలను మోషే తీసుకుని వాటిని లేవీ గోత్రికులకు ఇవ్వాలి. వారు చేసినటువంటి సేవల ప్రకారం వారికి ఇవ్వాలి. లేవీ గోత్రికులకు బండ్లను, ఎడ్లను ఇచ్చాడు. గెర్షోను వంశం వారికి 2 బండ్లను, 4 ఎడ్లను వారి చేసినటువంటి సేవ ప్రకారంగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అహరోను కొడుకు చేతి క్రింద సేవ చేసేవారికి 4 బండ్లను, 8 ఎద్దులను ఇచ్చాడు. కహతీయుల వంశం వారికి మాత్రం ఇవ్వలేదు. ఈ వంశపు వారు పవిత్ర వస్తువులు తమ భుజముల మీద మోయుటయే వారి పని. మనం దేవునికి సమర్పించేది అది మంచిదైనా చెడ్డదైనా ఏమి సమర్పిస్తున్నామో అదే చూస్తాడు దేవుడు. అది మంచిదైతే దాని విషయమై ఆనందిస్తాడు, తగిన ప్రతిఫలం ఇస్తాడు కూడా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 12-15 వచనాలలో ఒబేదేదేము ఇంటిలో దేవుని మందసం ఉండుట వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి ఇంటి మీద, అతనికి చెందిన అంతటి మీద వచ్చాయి. ఇది తెలుసుకుని దావీదు, ఇశ్రాయేలు వారు అతని ఇంటి నుండి దేవుని యొక్క మందసాన్ని సంతోషంతో దేవునికి స్తుతియాగం అర్పిస్తూ తమ నగరానికి తీసుకుని వచ్చారు. ఆ మందసాన్ని మోస్తున్న వారు వేస్తున్న ప్రతి 6 అడుగులకు దేవునికి బలి అర్పిస్తూ చాలా పవిత్రంగా మోసుకొని వచ్చారు. మన దేహము దేవుని ఆలయం కనుక విశ్వాసులమైన మనం మన ఆలయంలో ఉన్న హృదయమును దేవుని యొక్క వాక్కు అనే నీటి చేత పరిశుద్ధపరుచుకుని దానిని దేవుని మందసముగా మలుచుకుని మన జీవితపు చివరి గడియ వరకు పవిత్రంగా ఉంచుకొని దేవుడు నివాసం ఉండే మందసమును విశ్వాస జీవితంలో మూసేవారముగా మనము ఉండగలిగితే మనకు కావాల్సిన ఇహలోక ఆశీర్వాదములతో పాటు జీవ కిరీటం అనే నిత్యత్వపు ఆశీర్వాదమును దేవుడు సిద్ధంగా ఉంచాడు. ఆమేన్.